ఆయనలో ఎప్పుడు కూడా ఆయనేంటంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, మీడియా చాలామంది ఆయనంటే పడనోళ్ళు గాని ఈళ్ళు. ఆయనేదో ఒక ఎన్టీఆర్ గారికి నష్టం చేసి అయ్యారని అంటారు. దాని పూర్వాపరాలు ఎవరు కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఎవరికీ లైవ్‌గా జరిగిన సంఘటనలు. నేను ఒకటే నమ్ముతాను. ఒక నిజానికి 3 పార్శ్వాలుంటాయి. ఒకటి మై పాయింట్ ఆఫ్ వ్యూ. ద సెకండ్ వన్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద థర్డ్ వన్ ఈజ్ రియల్ ట్రూత్. నిజమే, అసలు నిజం. అసలు నిజం ఎవరికీ తెలియదు. సో అవన్నీ దాని మీద డిస్కషన్ కాదు. అంత ప్రజల్లోనూ రామారావు గారిని అభిమానించే చాలామంది, ఇంతమంది వ్యతిరేకత మధ్యలో ఆయన ఒక సీఎంగా నిలబడి ఆ రోజు ఒక రామారావు గారి అల్లుడుగానే తప్ప అలా వచ్చిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విజనరీ, అంటే ఒక విజన్ ఉన్నటువంటి సీఎం. ఆయన అనుకున్న విజన్ నెరవేరిపోయింది హైదరాబాద్. అంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి తెలంగాణ ఆంధ్ర విడిపోద్దని.